నమః శివాయ. శివునికి అభిషేకం చేసే ద్రవ్య విషయంలో శివపురాణం, స్కాంద పురాణం, లింగ పురాణం అనే 3 పురాణాల్లో చాలా విశేషమైన ద్రవ్యముల గురించి చెప్పబడ్డాయి. కార్తీక మాసంలోనే కాక ఏ మాసంలోనైనా ఈ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేయవచ్చు. నిర్మలమైన భక్తితో 1 చెంచాడు జలంతో అభిషేకించిన ఆయన సుప్రసన్నుడవుతాడు, మన అభిష్టాలను నెరవేరుస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలను వాడుతూ ఉంటాము. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. ఏ ద్రవ్యాలతో చేస్తే ఏం ఫలితం కలుగుతుందో అన్న విషయాన్ని తెలుసుకోవడం వల్ల నిత్యం అభిషేకం చేసేవాళ్లకు, నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మనం వాటి విలువ తెలుసుకొని చేసింది ఒక రకంగాను, తెలియకుండా చేసింది ఒక రకంగాను ఉంటుంది కదా. అందుకోసమనే ఇప్పుడు మనం ఏం ఫలితం కలుగుతుందో ఏ ద్రవ్యాలతో తెలుసుకుందాం. శివుడికి ఆవు పాలతో అభిషేకించిన సర్వ సౌఖ్యాలను పొందుతారట. గేదె పాలతో కాకుండా స్వచ్ఛమైన నాటు ఆవు పాలతో చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే బోలాశంకరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసిన ఆరోగ్యం, బలం సమకూరుతుంది. ఆ త్రినేత్రుడికి ఆవు నెయ్యితో గనక అభిషేకం చేసిన సకల ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. త్రికాలాగ్నుడైన శివుడికి తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి జరుగుతుంది. ఓం నమః శివాయ. చిన్మయానందుడికి చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకించిన దుఃఖం దరిదాపుల్లో రాకుండా నాశనం చేసి ఆకర్షణ తత్వాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అర్ధనారీశ్వరుడికి నారికేళ జలం అంటే కొబ్బరికాయ కొట్టిన నీళ్లతో అభిషేకించిన సర్వ సంపదలు వృద్ధి చెందుతాయని మహాపురాణాలలో తెలియజేస్తున్నాయి. విధాతకు విభూతితో అభిషేకించిన 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. గరళకంఠుడికి గంగోదకంతో అభిషేకించిన సర్వ సమృద్ధి, సకల సంపదల ప్రాప్తి కలుగుతుంది. అలాగే కస్తూరి కలిపిన జలాన్ని అభిషేకించిన చక్రవర్తిత్వం తప్పక సిద్ధిస్తుంది. నాగేశ్వరుడికి నవరత్న జలంతో అభిషేకించిన ధాన్యం, గృహం తప్పక ప్రాప్తిస్తుంది. ధవలోదకం అంటే మరవం యొక్క ఆకులతో కలిపిన నీటితో అభిషేకించిన శివ సాన్నిధ్యం తప్పక సిద్ధిస్తుంది. శ్మశాన నివాస ప్రియుడికి భస్మంతో కూడిన జలంతో అభిషేకించిన మహాపాపహరణం తప్పక జరుగుతుంది. హరహర మహాదేవ శంభో శంకర. దుర్వోదకం అంటే గరికను కలిపిన జలాన్నితో అభిషేకించిన ద్రవ్యం ప్రాప్తిస్తుందని పురాణాలలో తెలియజేస్తూనే ఉన్నాయి. విభూతిని ధరించనివాడు శివార్చనకు పనికిరాడు. 3 వేళ్లతో ధరించే విభూతి త్రిమూర్తులకు ప్రతీక. 3 రేఖలలో క్రింది నుండి మొదటి రేఖ బ్రహ్మదేవుడికి, మధ్య రేఖ విష్ణువుకి, మొదటి రేఖ మహేశ్వరునికి చిహ్నాలు. విభూది
అనేక రోగాలను హరిస్తుంది అని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. శుద్ధమైన జలంలో పసుపును కలిపి అభిషేకించిన సర్వమంగళప్రదం కలుగుతుంది. సుగంధోదకంతో శివుడిని అభిషేకించిన పుత్రలాభం తప్పక కలుగుతుంది. కపిలేశ్వరుడికి కస్తూరి కలిపిన జలంతో అభిషేకిస్తే చక్రవర్తిత్వం ప్రాప్తిస్తుంది. కపిలేశ్వరుడికి కుంకుమతో కలిపిన జలంతో అభిషేకం జరిపిన సర్వమంగళప్రదం సిద్ధిస్తుంది. పుష్పోదకంతో చేసిన భూలాభం కలుగుతుంది. బిల్వ పత్రాలతో కలిపిన జలంతో అభిషేకించిన భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యుహారణం జరుగుతుంది. రుద్రుడికి రుద్రక్షోదకం మహా ఐశ్వర్యాన్ని సిద్ధిస్తుంది. సువర్ణం అంటే బంగారం కలిపిన జలంతో అభిషేకించిన దారిద్ర్యనాశనం తప్పక జరుగును. శివుడికి అతి ప్రియమైనది అన్నాభిషేకం. ఈ అన్నాభిషేకం జరిపిన సర్వసుఖ జీవనం కలుగుతుంది. ద్రాక్షారసంతో శివుడికి అభిషేకించిన సకల కార్యసిద్ధి కార్యవృద్ధి జరుగుతుంది. ఇంకా నేరేడు పండ్ల రసంతో అభిషేకించిన వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. నవరత్నాలు కలిపిన జలంతో అభిషేకించిన ధాన్యం గృహం ప్రాప్తిస్తుంది. మామిడి పళ్ళతో అభిషేకం జరిపిన దీర్ఘవ్యాధి నాశనం తప్పక జరుగును. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అయినట్లే శివుడు అభిషేక ప్రియుడు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సు పైన గంగ ఉంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. మంత్రపుష్పంలోని యోపా ఆయతనం వేద ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడి ఉంది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతుణ్ణి 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది. పూజ కంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపము, జపం కంటే అభిషేకము ఎంతో ఉత్తమమైనవని శ్రేష్టమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడిపసరా మల్ల సురశాకి వానింటి మల్ల చెట్టు. పెద్దలు చెప్పినటువంటి ఈ పద్యానికి అర్థం, శివలింగం పైన నీళ్లతో అభిషేకం చేసి పూలుగాని పత్రి అంటే మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచినట్లయితే చేసిన వారి ఇంటిలో దేవతల గోవు అయిన కామధేనువు వారి ఇంట్లో పశువుగా పడి ఉంటుందంట. కల్పవృక్షం అనే దేవతావృక్షము వారి ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టాలు నెరవేరుతాయి, సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి. ఓం నమః శివాయ. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. అంతేకాదు, శివుడు తాండవం చేసిన రోజు. మనకు ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవికాలంకు ముందు వచ్చే మాఘమాసంలో, దాదాపుగా ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్ కానీ ఈ మహాశివరాత్రి వస్తూ ఉంటుంది. అయితే
ఈ మహాశివరాత్రి యొక్క వ్రత కథ అది ఎలా వచ్చిందో దానికి సంబంధించిన వృత్తాంతంను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు కైలాస పర్వత శిఖరం పైన పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమైన వ్రతము భుక్తిని ముక్తిని ప్రసాదించేదానిని తెలుపమని శివుడిని కోరింది. అప్పుడు శివయ్య శివరాత్రి వ్రతమను దానిని విశేషాలను తెలియజేస్తాను అని చెప్పటం ఆరంభించాడు. ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్థి నాడు ఆచరించాలి. తెలిసి కాని తెలియక కాని ఒకమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతము. దానికి సంబంధించిన కథను చెప్తాను విను పార్వతి అని శివుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంన హింసావృత్తి గల వ్యాధుడు అంటే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకని వెళ్ళి సాయంత్రం ఏదైనా ఒక జంతువును చంపి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఒకనాటి ఉదయంన బయలుదేరిన అతనికి అడవంతా తిరిగినా కానీ ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించలేదు. దారిలో అతనికి ఒక తటాకం కనిపించింది. ఏవైనా మృగాలు నీరు త్రాగటం కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి చూసెను. అప్పుడు వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గర ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగెను. చలికి శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు తాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణం విసిరబోగా లేడి భయపడకుండా వ్యాధుడా నన్ను చంపకు అని మనుష్యవాక్యులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక నేను పూర్వజన్మన రంభాయను అప్సరసను. హిరణ్యాక్షుడు రాక్షస రాజును ప్రేమించి శివుని పూజించుట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురావైన నీవు నీ ప్రియుడు ఇద్దరు జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక వ్యాధుడు అంటే వేటగాడు బాణముతో చంపుచుండగా శాప విముక్తి కలుగుతుందని సెలవిచ్చెను. నేనిప్పుడు గర్భవతిని కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును. ఇప్పుడు ఇది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. రెండవ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణం విడవబోగా అదిని చూసిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము. కానిచో నేనే తిరిగి వత్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. ఇక మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చే వింటితో బాణం విడవబోగా ఆ మృగము వ్యాధుడిని చూసి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాళ్ళు అని వాటిని నువ్వేమైనా చంపితీవా అని ప్రశ్నించెను. అందుకు వేటగాడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి, నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వత్తును అని ప్రమాణం చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కోసం ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలును వచ్చి నన్ను మొదట తినుము, నన్నే ముందు చంపుము అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను.
వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపై జుగుత్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసం అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబం కొరకు ఇక నేనా పాపం చేయలేను. ధర్మములకు దయమూలము, దయయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుబులు మోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసమును జాగరమును జరిపితివి. తెలియకనే యమమునను పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము సుమ. దాని క్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగున పడి ఉన్నది. నీవు తెలియకనే బిల్వపత్రములను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముతో స్వర్గమునకు వెళ్ళుము. మురుగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అని అనిరి. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రాలలో ముందున్న 2 నక్షత్రాలు 2 జింకపిల్లలు, వెనకనున్న నక్షత్రం 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షం అందురు. వాని వెనక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనదిగా లుబ్ధ నక్షత్రం కనిపిస్తుంది. వేటగాడే ఈ లుబ్ధుకా నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ శివయ్య మనకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని తెలుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. మరి మహాశివరాత్రి శుభాకాంక్షలతో లోకా సమస్తం సుఖినో భవంతు. ఓం నమః శివాయ.